మార్నింగ్ 5:00కి లేయడంతోనే మార్నింగ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది ఈరోజు. మార్నింగ్ అంత తొందరగా లేసిన తర్వాత గూడా వెంటనే ఇట్లా నాకు ఫ్రెష్‌గా అట్లా ఏమి అనిపియదు. అందుకోసమే ఈ వార్మ్ వాటర్ కొంచెం మైండ్‌ని ఫ్రెష్ చేయడానికి ఇది హెల్ప్ అయితది నాకు. రెగ్యులర్‌గా కాకుండా క్యూమిన్ సీడ్స్, ఇంకా ఫెన్నెల్ సీడ్స్, క్లోవ్స్, కొంచెం సిన్నమన్ స్టిక్, ఇంకా కొంచెం అజ్వైన్ సీడ్స్ కూడా యాడ్ చేసుకున్నా అనమాట. ఇవన్నీ కొంచెం స్టీమ్ చేసుకొని వాటర్ మార్నింగే కాదు నైట్ పడుకునేటప్పుడు కూడా తాగితే మనకి కొంచెం స్టమక్ డైజెషన్ కానీ ఇదంతా చాలా ఫ్రీగా అనిపిస్తది. ఎందుకో నాకు ఒక 1 వీక్ నుంచి తాగుతున్నా. చాలా రిలాక్సింగ్‌గా అనిపిస్తుందనమాట. నైట్ టైమ్ తాగుతున్నా, మార్నింగ్ కూడా తాగుతున్నా. మార్నింగే వార్మ్ వాటర్‌తో పాటు కుకింగ్ కూడా స్టార్ట్ చేసేస్తున్నా. పిల్లల స్కూల్ కోసం కాదు, మాకు వేరే ప్లాన్స్ ఉన్నాయి. సో, వాటి కోసం అని ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ప్యాక్ చేసుకోవాలి. వంట చేస్తూ చేస్తూ మాట్లాడుకుందాం. నేనైతే మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేస్తున్నా. దీంట్లో క్యారెట్, ఇంకా చిక్కుడుకాయలు, బీన్స్, పొటాటో ఈ 4 వెజిటబుల్స్ ఏస్తున్నా. 3-4 మంత్స్ నుంచి గణేష టెంపుల్‌కి వెళ్దాం అనుకుని అది పోస్ట్‌పోన్ అవుతూనే ఉంది. మా స్టేట్‌లో కాదనమాట, టెన్నెసీలో. సో, మాకిక్కడి నుంచి 3½ అవర్స్ అట్లా ఉంటది జర్నీ. దానికి వెళ్దాం అనుకుంటూ ఎవ్రీ టైమ్ పోస్ట్‌పోన్ అయితూ ఫైనల్లీ ఇంకా ఈరోజు ఫిక్స్ చేసుకొని వెళ్ళిపోతున్నా అనమాట. సో, దానికోసమే మళ్ళీ కార్‌లోనే తినాలి కదా! మార్నింగ్ 7 స్టార్ట్ అయిపోవాలనమాట. సో, బ్రేక్‌ఫాస్ట్ అవన్నీ చేసుకొని టెంపుల్‌లో క్యాంటీన్ ఉంటది. అక్కడ లంచ్ చేసేసి ఇంకేమన్నా కావాలంటే డిన్నర్ ఇంటికి తెచ్చుకుందాంలే అని ప్లాన్ ఫస్ట్. ఆ రోజు శ్రీరామనవమి. మామూలుగా యూఎస్‌లో, ఇండియాలో కంటే ఒక డే ముందు రోజే చేస్తారు. మాకు 1 డే బిఫోర్, ఎందుకంటే ముందు రోజు ఆఫ్టర్‌నూన్ నుంచి స్టార్ట్ అయిపోతదనమాట నవమి. కానీ నేను సాటర్డే చేయలేదు. సండేనే చేసుకుందాం. సండే మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ ఒక టైం వరకు ఉంటది. సో, నేను ఎట్లాగో టెంపుల్‌కి వెళ్తున్నా కదా అని ముందు రోజు చేయలేదనమాట. మార్నింగే లేసి చేసుకొని ప్రసాదం చేద్దాము అనుకున్నా. అంటే నాకు ఎంత వీలైతే అంత చేసుకుందాము అనుకున్నా. సో, ఇదైతే మా కోసం అనమాట, మేము కార్‌లో తినడానికి. సో, దేవుడికి ప్రసాదం కోసం నేను ఆల్రెడీ వడలు చేద్దామని చెప్పి పిండి నానబెట్టున్నా. సో, ఇవన్నీ అయిన తర్వాత టైం చూసుకొని వడలు పెడదాము, లేకపోతే పానకం ఒకటే పెడదాము దేవుడికి ఇంట్లో పూజ చేసుకోవడానికి అని అనుకున్నా. సో, ఇప్పుడైతే పిండి వేస్తున్నా. తక్కువ క్వాంటిటీనే పెట్టుకుంటా కాబట్టి నేను ప్రతిదానికి గ్రైండర్ ఏం యూజ్ చేయను. ఈ నింజా బ్లెండర్ అయితే యూజ్ చేసుకుంటా. దీంట్లో ఈ పెద్ద జార్ ఉంటది కదా! సో, దీంట్లోనే మ్యాక్సిమం నాకు ఎప్పుడు వడలకైనా ఇది బాగొస్తదనమాట. పిండి కరెక్ట్‌గా కన్సిస్టెన్సీ కరెక్ట్‌గా వస్తది నాకు. నేను ఆల్రెడీ దీనికొచ్చిన ఫుడ్ ప్రాసెసర్ గురించి ఇక్కడ ఛానల్‌లో చెప్పా అండ్ ఇన్‌స్టాలో కూడా చెప్పా. ఇదైతే నిజంగానే బెస్ట్ ప్రోడక్ట్. పిండి కూడా చూడండి ఎంత మంచిగా వచ్చిందో. అంటే మనకి కరెక్ట్‌గా అట్లనే గట్టిగా అట్లా బాగా వస్తదనమాట. అంతా ఏసి పక్కన పెట్టుకున్నా. ఫస్ట్ అయితే నా వంట అయిపోని అని. కర్రీ చేసుకున్నా కదా అండ్ చపాతీస్ కూడా చేస్తున్నా ఇప్పుడు నెక్స్ట్ ఇంకా. చపాతీ పిండి అయితే నైటే తడుపుకున్నా అనమాట. ఫస్ట్ నైట్ ప్లాన్ ఉండే చపాతీస్ కొన్ని చేసి పెట్టుకుందాము, పొద్దున్నకి మళ్ళీ హడావిడి అయిపోతదేమో అని. కానీ ఎందుకో నాకు మళ్ళీ నైట్ చేసి అట్లా పెట్టుకోవాలనిపియలేదు. పొద్దున్నే లేసి చేసుకుందాంలే కొంచెం తొందరగా అంతే కదా అని అనుకున్నా. పిండి అయితే తడుపుకొని పెట్టుకున్నా అనమాట. సో, అది కొంచెం హెల్ప్‌ఫుల్ అయిపోయింది ఫాస్ట్‌గా చేయడానికి. కుకింగ్ ఆల్మోస్ట్ డన్. ఇంకొక 2-3 చపాతీస్ ఉండుంటాయి అంతే. అంతలోపల టీ పెడుతున్నా. పిల్లల్ని లేపేసొచ్చా అనమాట, స్నానం చేసి రెడీ అవ్వండి అని. అంతలోపల సుధీర్ కూడా రెడీ అయ్యి కిందికొస్తాడు కదా, టీ పెడదామని పెడుతున్నా. అండ్ మీన్‌వైల్ నాది ఇంకా లాస్ట్ చపాతీ. దాంతో పాటు ఇంకా క్లీనింగ్ కూడా చేసేసుకుందాం, కౌంటర్ టాప్ అని క్లీన్ కూడా చేసేసుకుంటున్నా.
పొద్దున మైండ్ రిఫ్రెష్మెంట్ కోసం పెట్టుకున్న వామ్ వాటర్ ఇప్పటికీ అది ఒకసారి చల్లగా అయిపోయి ఇంకొకసారి కూడా వామ్ చేసా అనమాట. అంటే ఫాస్ట్‌గా చేయాలి, టైం అయిపోతది కదా అని చెప్పి దాన్ని ఆ వామ్ వాటర్‌ని అట్లనే వదిలేసిన. ఇప్పుడు కూడా కూర్చొని ప్రశాంతంగా తాగే టైం కూడా లేదు. ఆ టీ బాయిల్ అయ్యే లోపల నేను ఈ వామ్ వాటర్ కూడా తాగేసి మళ్ళీ నేను కూడా ఫ్రెష్ అయ్యి కిందికొచ్చేసేయాలి. ప్యాక్ చేయాలి కదా ఫుడ్. నార్మల్ పక్కకు తీసి పెట్టుకున్నా అనమాట ఊరికే. చాహ్నా అయితే రెడీ అయింది. ఇంకా పిల్లలైతే కిందికి రాలేదు. ఆద్విక్‌నైతే ఒక 2 టైమ్స్ ఎళ్ళేసి వచ్చినా అనమాట. అరే ఫాస్ట్‌గా రెడీగా టైం లేదు అని చెప్పేసొచ్చా. సో, చాహ్నా అయితే ఇంకా కాసేపు తర్వాత కిందికొచ్చింది. నేను అది టేస్ట్ చేయమ్మా కర్రీ ఉప్పు ఉందా లేదా అని చెప్పా అనమాట. అది టేస్ట్ చేసి చెప్తుంది. అండ్ నేను కూడా బ్యాచ్ చేసి కిందికొచ్చా. ఇంక కిందికొచ్చేసరికే అప్పటికే 7 అయ్యింది. ఇంక మేము అప్పటికే స్టార్ట్ అవ్వాలి. ఇంక పూజ చేసుకోవడానికి దేవుడికి పానకం ఒక్కటే పెట్టా అనమాట. ఇంక పూజ చేసుకొని నెక్స్ట్ ఫుడ్ ప్యాక్ చేస్తున్నా. చపాతీస్ అయితే నేను ఇట్లా ఫాయిల్‌లో ర్యాప్ చేస్తున్నా అనమాట. కొంచెం సేపు మనకి సాఫ్ట్‌గా ఉంటాయి అని నాకు అనిపిస్తది. మరి ఇంకేదైనా వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయేమో నాకు తెలీదు. సో, నేనైతే చపాతీస్ మోస్ట్‌లీ ఇట్లనే ప్రిఫర్ చేస్తా అనమాట. కొన్ని ఎక్కువనే చేసుకున్నా, ఒకవేళ మళ్ళీ రిటర్న్‌లో వచ్చేటప్పుడు లేదా మధ్యలో ఏమన్నా ఆకలవుతదేమో మేమెళ్ళేసరికి లేట్ అవుతే ఎందుకు అని చెప్పి కొంచెం ఎక్కువనే చేసుకొని పెట్టుకున్నా అనమాట. అన్నీ ప్యాక్ చేసుకొని ఇంకా నెక్స్ట్ బ్యాగ్‌లో పెట్టేసుకుంటున్నాం. బాక్స్‌లో కర్రీ అవన్నీ పెట్టుకొని. బాగా ఎండలు బాగా ఎక్కువైపోతున్నాయి. సో, ఎందుకైనా మంచిది గదా అని 2 కోకోనట్ వాటర్ బాటిల్స్ అండ్ ఈ లిక్విడ్ ఐవీది పెట్టుకుంటున్నా అనమాట. అది స్ట్రాబెర్రీ ఫ్లేవర్. పిల్లలకి చాలా ఇష్టం. వాటర్‌లో కలుపుకొని తాగుకుంటారు మంచిగా. అండ్ పిల్లలు గూడా కార్‌లో అంతసేపు జర్నీ వాళ్ళని నేను ఎంటర్‌టైన్ చేయలేను అంతసేపు. అందుకు వాళ్ళని గూడా కొన్ని బుక్స్ పెట్టుకోండి. మీరేమైనా డ్రాయింగ్ ఏసుకోవాలనుకున్నా, చదువుకోవాలనుకున్నా టాయ్స్ గూడా 2, 3 తీసుకుంటాడనమాట ఆద్విక్. వాళ్ళకి గూడా బోర్ కొడతది గదా అంతసేపు జర్నీలో. పడుకో అంటే ఒక్కొక్కసారి పడుకోరనమాట. సరే వాళ్ళు ఎంటర్‌టైన్ అవుతారని వాళ్ళు కొన్ని ప్యాక్ చేసుకొని పెట్టుకున్నారు. సో, మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఇంట్లో తినలేదు. మేము స్టార్ట్ అయ్యేసరికి 7:15, 7:20 అట్లా అయ్యిందనమాట. సో, వచ్చిన వెంటనే ఇంక ఆకలంటే ఇద్దరు అక్కడే పెట్టుకొని తినండి. ఎవ్రీ టైమ్ నేను వెనక్కెళ్ళి వాడికి తినిపిస్తా అనమాట. వాడికి తినిపించి మళ్ళీ ఫ్రంట్ సీట్‌కొస్తా. సో, ఈసారి ఫస్ట్ టైం వాళ్ళకే ఇచ్చా. కానీ వెనకనే చూస్తూనే ఉన్నా అనమాట. ఆ బాక్స్ మధ్యలో అట్లా పెట్టున్నారు గదా! సడెన్‌గా బ్రేక్ ఏసినా, ఎక్కడైనా టర్నింగ్స్ ఉన్నా పట్టుకోరు వదిలేస్తారని అట్లే చూస్తూ ఉన్నా. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వర్షం స్టార్ట్ అయిపోయింది. అసలు రోడ్ గూడా కనిపియలేదు. రెయిన్ ఉందని గూడా అసలు మేము చూసుకోలేదనమాట యాక్చువల్‌గా. మంచిగా ఫుల్ సన్నీ ఉంటదేమో అనుకోని నేను కోకోనట్ వాటర్ అవన్నీ ప్యాక్ చేసుకొని వచ్చుకున్నా. అసలు క్లైమేట్ ఎట్లుంటది ఏందని గూడా చూసుకోలేదు. మధ్యలో ఇక్కడ గ్యాస్ స్టేషన్ దగ్గర ఆపామనమాట. కొన్ని స్నాక్స్ ఏమన్నా తీసుకుందాము అండ్ రెస్ట్ ఏరియా లాగా ఒక్కసారైనా ఆగాల్సిందే గదా! సో, అట్లా ఆగి కొన్ని చిప్స్ తీసుకున్నాం. ఇంకా కాసేపు తర్వాత కొంచెం బెటర్ అయ్యింది క్లైమేట్. ఇక్కడ మైనింగ్ బాగా జరుగుతదంట. మొత్తం అంతా అపలాచియన్స్ గదా! హిల్లీ ఏరియా. అండ్ ఒక దగ్గరైతే చిన్న వాటర్ ఫాల్స్ గానీ, ఆ క్రీక్స్ కానీ చాలా బావుండిందనమాట వ్యూ. అంటే జర్నీలో. అండ్ ఫైనల్లీ టెంపుల్‌కి రీచ్ అయిపోయాం. ఈ టెంపుల్ అయితే 1995లో బిల్డ్ చేసింది. గణేష టెంపుల్. అంటే ఫ్రెండ్స్ దగ్గర నుంచే విన్నా అనమాట ఈ టెంపుల్ గురించి. అప్పటినుంచి ఎందుకో ఎళ్ళాలి, దర్శనం చేసుకోవాలి అని బాగా ఉండింది. సో, అట్లానే పోస్ట్‌పోన్ అయ్యి ఫైనల్లీ వచ్చేసినాం. చాలా మంచిగా అనిపించింది. కొంచెం చల్లగా అనిపించిందనమాట వెదరు. బాగా వర్షం పడింది గదా! అందుకని. అండ్ లోపలికెళ్ళి మేము షూస్ డ్రాప్ చేసి మాకక్కడ ఇట్లా ఒక కాళ్ళు క్లీన్ చేసుకోవడానికి ఒక ఏరియా లాగా ఉండిందనమాట. ఆ రోజు శ్రీరామనవమి గదా! కళ్యాణం గూడా ఉండింది. కళ్యాణం ఉంటదని తెలీదు. అంటే మేమేం చెక్ చేసుకోలేదు. నార్మల్‌గా ఎళ్ళాలి, దర్శనం చేసుకోవాలనుకోని ఎళ్ళినాం అంతే. సో, కళ్యాణం అయిపోయిన తర్వాత అర్చన చేపించుకున్నాం వినాయకుడికి. అండ్ ఇక్కడ క్యూలో నించొని ఉన్నామనమాట. నెక్స్ట్ ఫుడ్ తినడానికి క్యాంటీన్ అటు సైడే. సో, అక్కడ పూజ చేస్తున్నారని చెప్పి ఇంకా అయిపోలేదు అని వెయిట్ చేయమన్నారు. యాక్చువల్‌గా క్యాంటీన్ ఉంటది. మనం ఫుడ్ కొనుక్కొని తినొచ్చు. కానీ ఆ రోజు కళ్యాణం ఉన్నందుకు క్యాంటీన్ క్లోజ్ ఉంది. అక్కడ వాళ్ళే ప్రసాదంలాగా ఫుడ్ చేసుకొనొచ్చారనమాట. సో, అదే పెట్టారు. యాక్చువల్‌గా టెంపుల్స్‌లో ఇక్కడ క్యాంటీన్స్‌లో ఫుడ్ చాలా బావుంటది. కానీ ఇంకా ఆ రోజు ప్రసాదం మంచిగా చపాతీ, పన్నీర్ ఇంకా వెజిటబుల్ రైస్ అనుకుంటా. సో, రైతా మంచిగా ఇచ్చారు. ఇంకా చిన్న కప్స్‌లో ఒక దాంట్లో అయితే మజ్జిగ ఇచ్చినారు. ఇంకొక దాంట్లో అయితే పానకం గూడా ఇచ్చారు. బావుండింది. చూడండి ఎంతమంది ఉన్నారో అసలు ఫుల్ క్రౌడ్ ఉండింది.
పార్కింగ్ దొరకడానికే మాకు కొంచెం టైం పట్టిందనుకోండి. బట్ బాగుండింది. మంచి దర్శనం అయ్యింది. లడ్డు కూడా తీసుకున్నాం. ప్రసాదం చాలా బాగుండింది టేస్ట్. సో, వెంటనే స్టార్ట్ అయిపోయామనమాట. నెక్స్ట్ డేనే స్కూల్స్ ఉన్నాయి కదా పిల్లలకి. వెళ్ళి మళ్ళీ లేట్ అయిపోతుంది. 3.5 అవర్స్ జర్నీ కదా. జర్నీలోనే ఇంకా అలసిపోతాము. మళ్ళీ పొద్దున్న లేసి ఆ పనులన్నీ చేసుకోవడం కష్టం కదా అని స్టార్ట్ అయ్యి కొంచెం దూరం వచ్చిన తర్వాత ఫుల్ ట్రాఫిక్. ఇక్కడ చూడండి మొత్తం అన్ని ట్రక్సే. ఈ ట్రక్స్ అన్నీ చూస్తే నాకు 'పుష్ప' మూవీ గుర్తొచ్చింది. ట్రక్స్ అన్నీ ఒకటే లైన్‌లో పోతాయి గదా! యాక్చువల్‌గా అక్కడ ట్రాఫిక్ ఉండి స్టాప్ అయిపోయిందనమాట. ఇట్లా చిన్నగా ఎళ్తూ ఉన్నాం. అండ్ ఇక్కడ చిన్న చిన్నగా వాటర్ ఫాల్స్ గానీ, ఆ క్రీక్స్ అవన్నీ ఆ వ్యూ అయితే ఎంత బావుండిందో మొత్తం ఇట్లా ఫాగ్ అనిపిచ్చి చాలా స్లోగా పోతుంది. ఫుల్ ట్రాఫిక్ ఉండే అనమాట. అందుకే కొంచెం విండో ఇట్లా ఓపెన్ చేసుకొని మరీ వీడియో చిన్న చిన్న క్లిప్స్ తీసుకున్నా. చాలా అనిపిచ్చింది. యాక్చువల్‌గా మొత్తం అట్లా టోర్నడో లాగా వచ్చినట్లుంది. మొత్తం చెట్లన్నీ పడిపోయి ఉన్నాయి. ఇక్కడ చూడండి నేను చిన్న చిన్న క్లిప్స్ తీసుకున్నా. అమ్మో! చాలా డ్యామేజే జరిగింది. ఇట్లా టోర్నడోస్ వచ్చినప్పుడు మాత్రం ఒకసారి మాకు బాగా ఎక్స్‌పీరియన్స్ అట్లాంటాలో. ఇక్కడ మాత్రం చాలానే పడిపోయినాయి. థాంక్ గాడ్ ఎవరికేం కాలేదు. బట్ ఇవన్నీ క్లియర్ చేయడానికి ట్రాఫిక్‌నయితే మళ్ళీ స్టాప్ చేయాల్సొస్తది కదా! సో, అందుకే అనుకుంటా అటు సైడ్ అంతా ట్రక్స్ అన్నీ స్టాప్ అయ్యి ఉన్నాయి. మేము ఇంటికెళ్ళేసరికే 7:30 అట్లా అయిపోయింది. అండ్ డిన్నర్ బయట నుంచి తెచ్చుకొని తినేసాం అంతే. ఒక షార్ట్ అండ్ స్వీట్ ప్లెజెంట్ డే నాకు. హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి. అండ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.